వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిన విషయం, కింది కోర్టు ఏదైతే బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ మీద కొట్టిపారేసిందో ఇది మేము జోక్యం చేసుకోము, వారికే వదిలేస్తామని చెప్పింది. రెండవది, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దర్యాప్తు ఛార్జ్ షీట్ వేసిన అంశం మీద మళ్ళీ మీరు దర్యాప్తును ప్రారంభించి ఏం సాధించాలనుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నించింది. ద సేమ్ టైం పిటిషన్ వేసే వెసులుబాటును కూడా కల్పించింది. ఎట్లా చూడొచ్చు? మీరు ఇంత స్మూత్గా అచ్చని పచ్చపూసలు అరగక్కర్లే, చెంబుడు నీళ్ళు ప్యాన్ నీళ్ళు కలిపి ముఖం మీద జల్లిందని చెప్పాలి గౌరవ సుప్రీంకోర్టు. ఎందుకంటే అది ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. ఇది పనికిమాల రామ్ సింగ్ గారు చేసిన ఎంక్వైరీ కాదు, సుధా సింగ్ మేడం చేసిన ఎంక్వైరీని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో సబ్మిట్ చేసింది కోర్టుకి. చేసిన దాంట్లో దాని పూర్వపరాలు ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ విత్ రాబరీ విచ్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్. సో దాని మీద ఆనాడు ఏబి వెంకటేశ్వరరావు కానీ లేకపోతే మహాంతి గారిది కానీ మీరు తీసుకుంటే ఇద్దరివి ఆ స్ట్రాటజికల్ రిపోర్ట్స్ కూడా కన్సిడర్ చేయలేదు. బికాస్ దే నోస్ ప్రెటీ వెల్ దే డిడ్ ఎన్ ఎంక్వైరీ ఇన్ ఎ డిఫరెంట్ వే, దే టేకన్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ఎ పాజిటివ్ స్ట్రోక్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ కాన్స్పిరసీ మోడ్తోను మోడస్ ఆఫ్ ఆపరెండి మొత్తం పద్ధతి మార్చి ఒక సిబిఐ అధికారి రిటైర్ అయ్యే లోపుగా ఎలాగైనా అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టేద్దాం అన్న కాన్స్పిరసీ థియరీతో గౌరవ సిబిఐ సుధా సింగ్ మేడం ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆవిడ ఇన్వెస్టిగేషన్ ఇదేంటిది ఈ కథలో మనకే మాట్లాడిపోతుందని చెప్పి కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి హీరో సునీల్ గారితో రాజమౌళికి తప్ప ఇంకెవరితోనే ఇంకో సినిమా ఇట్టలేదు చూసుకోవాలంటే, అలా మనకు నెత్తి రుద్దినట్టే ఇలా తీసుకొచ్చి నెత్తికి రుద్దితే సిబిఐ ఆఫీసర్లో ప్రమోట్ చేసేసినంత మాత్రం స్థాయి పెరిగిపోదు. కానీ ఇంగిత జ్ఞానం బుర్ర అన్నది చాలా ఇంపార్టెంట్. 434 ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని కూడా మ్యానిపులేటెడ్, అక్కడ సంతకాలు ఉండవు కాబట్టి నాకు నచ్చిన అరికథలు రాయించుకోవచ్చు అంటే తదనంతర పరిణామంలో మొహాన్ని వేసుకొట్టేవాడిని నేను. సిబిఐ కూడా క్లారిటీ ఇచ్చింది, కోర్టు చెప్తే మేము చేస్తాం ఖచ్చితంగా చెప్పి కోర్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో చేసేది ఏమీ లేదని గౌరవ సుప్రీంకోర్టుకి ఇస్తే మళ్ళీ చేయండి అని అవ్వడం చెప్తారా? అవ్వని పెళ్లికి మళ్ళీ బాజాలు కొట్టమని అవ్వడం చెప్తారా? ఆ తపేల ఛానల్లోనూ సునీతమ్మ ఎరుబోగులతనానికి మాత్రం ఇలాంటివి బాగుంటాయి వినడానికి. బెయిల్ రద్దును కూడా కొట్టేసింది, కొట్టింది, కింది కోర్టు తీర్పునే సమర్థించింది. ఖచ్చితంగా ఎవరైనా సమర్థించి ఇది 3వ సారి జరిగింది ఇదే సుప్రీంకోర్టులో. సబూ సందర్భం లేకుండా ఈవిడికి లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం అండ్ సేపు అవినాష్ రెడ్డిని ఆ దస్తగిరి గంట చుట్టూ వేసుకుని తిరగడం. కాకంబుల్ కర్రల స్టోరీలు రాసేస్తే వీళ్ళు ఈ పనికి మాల రెడీగా ఉంటారు కదా ఈ శతాశతరం స్టోరీలు రాయడానికి, దానికి తగ్గట్టుగా నెరేటివ్స్ బిల్డ్ చేసి అవునట అని టాగునింతం పెట్టి రాసేస్తున్నారు. ఆ బ్రహ్మానంద గడి స్క్రిప్ట్ లాగా చెప్పించుకొని కొట్టిన లేక ఊరుకుంటుంటే ఉడత గుడ్లు పెట్టిందన్న సామెతలు ఉంటాయి చూడండి, వాటికి అనుగుణంగా నడుస్తున్న జర్నలిజాలు అవి. ఒక నలుగురు ఫింగర్ ప్రింట్స్ టాలీ చేశారు, పనికిమాల దస్తగిరి గడివి, ఆ గంగిరెడ్డి గడివి, ఆడ వంటోడు ఎదవి, ఇంకో పనికిమాల ఎదవిను, 5వ ప్రొఫెషనల్ కిల్లరు, ఆ ఎదవే చేయించాడు. ఆ ఎదవని చేయించింది ఎవడు? ఇదే ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్. ఇది ఫస్ట్ డే ఏబి వెంకటేశ్వర గారు ఇలా ఫైల్ రాసి పడేశారు. ఆ ఎదవడం నాకు తెలుసు కానీ ఎందుకు లేండి అని వదిలేశారు. నెక్స్ట్ మహాంతి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఇది మీ వాళ్ళకి మరతెట్టేశారు సార్ చూసుకోండి అని చెప్పారు. ఇది క్లియర్. సో ఫర్దర్గా ఏం చేయడానికి ఏముంటుంది? ఇంకా అన్న తర్వాత ఏమీ లేదు, ఆయనే పిలిచి ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అమ్మా నీకు కూడా సరదా తీరిపోద్ది వెళ్ళండి ఇచ్చారు. ఈ సతీ అనసూయ సక్కుబాయి రోల్ ప్లే చేస్తూ నేను పతియే పరమేశ్వరం అనుకుని తిరుగుతుంది ఆ అమ్మాయి. ఏటవుతుందో గౌరవ సుప్రీంకోర్టు చెప్తుంది, వెయిట్ చూడండి వెండితెర మీద. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.